ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దయ్య గారికి హాని తలపెట్టారంటే వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు అమ్మాయి గారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. అవును రాజు, కానీ వాళ్ళని ఏం చేస్తే దారిలోకి వస్తారో అర్థం కావట్లేదు. ఒక పని చేయండి. ఏంటి రాధిక? ఏమంటారు? అవునమ్మాయి గారు, రాధిక గారు చెప్పినట్టే చేద్దాం. అలాగే రాజు. థ్యాంక్స్ రాధిక గారు. నాన్న వెయిట్ చేస్తుంటారు, మేం బయలుదేరతాం. జాగ్రత్త. రేపుంటది దీపక్ నీకు. రే దీపక్, మీ మావయ్యని అత్తయ్యని అగ్నికి ఆహుతి చేద్దాం అంటే తప్పించుకున్నారు. పోనీ షూట్ చేయించి ప్రాణాలు తీద్దాం అనుకుంటే ముదనష్టపు రాధిక ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలియదు గాని మీ మావయ్యని కాపాడేసింది. అబ్బా, ఇప్పుడు మీ మావయ్యని లేపేయటం అంత ఈజీ కాదు దీపక్. ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ప్లాన్ చేద్దాం మమ్మీ. ముందు కాలిన చేతులకు ఆయింట్మెంట్ రాయి మమ్మీ. నొప్పిని భరించలేకపోతున్నాను. అయినా మ్యాచ్ బాక్స్ పంతులకు ఇచ్చేసి ఉంటే మనకెంత బాధ ఉండేది కాదు మమ్మీ. కానీ నువ్వే చీతీ గీతి అని ఓవర్ యాక్షన్ చేసావు. అయినా మమ్మీ, మనం చేసిన ప్లాన్ గురించి రాజు రూపలకి తెలిసినా కూడా మావైతే ఎందుకు చెప్పలేదు? చెప్తే పూజ ఎక్కడ పాడైపోతుందనని భయపడి ఉంటాడు దీపక్, అందుకే చెప్పలేదు. అయినా అలాంటి ప్రమాదకరమైన పదార్థాలు వాడేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాల్సింది. కనీసం చేతులు కాలకుండా ఉండేవి. మన ఇంట్లో టచ్ చేసిన పవర్ గుడికి వెళ్లే వరకు ఉందంటే అది నిజంగా చాలా డేంజర్ మమ్మీ. మనకి గతి పట్టించిన రాజు రూపలకు కూడా ఇంతకంటే దారుణమైన గతి పట్టించాలి మమ్మీ. ఈ దోషానికి సంబంధించిన ఛాయలు ఇంకొంతకాలం అమ్మాయి మీద ప్రభావం చూపుతాయి. దోష నివారణ సంపూర్ణంగా అవ్వాలంటే ఈ అమావాస్య పోవాలి. అప్పటి వరకు ఈ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూపకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. రూప ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటాను. నా బంగారు తల్లి 10 కాలాల పాటు ఆనందంగా బతకాలి. రాధిక చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా రాజు? తప్పకుండా అవుతుంది అమ్మాయి గారు. విజయాంబిక దీపకులు చేసిన తప్పుకు శిక్ష పడాలంటే రాధిక చెప్పినట్టే చేద్దాం అమ్మాయి గారు. దీపక్ ఎలాగో అమ్మాయిల పిచ్చోడు కాబట్టి అమ్మాయిల విషయంలో దీపక్ నిరికించి పెద్దయ్య గారిని నమ్మిద్దాం. అవును రాజు, నాన్నని చంపాలని ప్లాన్ చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎప్పటికప్పుడు వాళ్ళకి కోటింగ్ ఇస్తూనే ఉండాలి. ఇంకో ప్లాన్ చేయడానికి వాళ్ళ మైండ్ కూడా వాళ్ళకి సహకరించకూడదు. అలా టార్గెట్ చేయాలి. అమ్మాయి గారు, దీపక్ బాబు అత్తయ్య గార్ల గురించి మీరింత కఠినంగా మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళెంత వెదవ పని చేసి ఉంటారో నేను అర్థం చేసుకోగలను రాజన్న. వాళ్ళిద్దరినీ సరైన దారిలో పెట్టాలనుకున్నాను, కానీ పెట్టలేకపోయాను. మీరైనా వాళ్ళని సరైన దారిలో పెట్టండి. మీరు చేసే పనిలో నేను కూడా భాగస్వామినవుతాను. వద్దు మందారం, వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ దృష్టిలో పడొద్దు. వాళ్ళసలే మామూలు మనుషులు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు అమ్మాయి గారు. నాకేం జరిగినా పర్వాలేదు, నేను మీతో పాటే వస్తాను. సరే మందారం.
ఈ రోజు విరూపాక్షక్క బావగారు పక్కపక్కన కూర్చుని పూజ చేయటం చాలా సంతోషంగా అనిపించిందండి. కానీ రూపుకున్న ప్రమాదం తప్పింది అనుకుంటే మళ్ళీ అమావాస్య వరకు జాగ్రత్తగా ఉండమని పంతులు గారు చెప్పటంతో చాలా భయంగా ఉందండి. మనకే ఇంత భయం ఉంటే అన్నయ్యకి ఇంకెంత భయం ఉంటుంది సుమా. అసలు వచ్చే అమావాస్య వరకు అన్నయ్యకి నిద్ర కూడా పట్టదేమో. అమ్మాయి గారు, అత్తయ్య వాళ్ళు పడుకున్నట్టున్నారు. కానీ చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు, పెద్దయ్య గారు ఇంకా పడుకోలేదు. రాజు, నాన్న రూమ్లో లైట్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాన్న ఈ టైంలో బయటికి రారు. బాబాయ్ పిన్నిలు లేచినా మనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి మన ప్లాన్ అమలు చేద్దాం రాజు. సరే అమ్మాయి గారు, పదండి. అమ్మ రూపా, అమ్మ రూపా, ఎక్కడికి వెళ్ళారిద్దరు? ఐతో లాక్ ఓపెన్ కాదు, ఫింగర్ పెట్టాలి. కానివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.